ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ నెల 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, తెలుగుదేశం పార్టీ ఘనమైన విజయాన్ని సాధించడం మీ అందరికీ విదితమే. కారణాలు ఏమైనా ప్రజలిచ్చిన తీర్పు శిరసావహించక తప్పదు. అది నేనైనా 164 మంది ఎమ్మెల్యేలైనా. అందుకే మీ బిడ్డ రాచమల్లు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క తీర్పును మనసా వాచే కర్మేన అంగీకరిస్తూ ఉన్నా. నా ఓటమిని ఒప్పుకుంటా ఉన్నా. కారణాలు ఏవైనా కావచ్చు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో, అంటే నన్ను 2 పర్యాయాలు మీరు ఎమ్మెల్యేగా గెలిపించినారు. ఒకసారి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు కొనసాగిన, మరొకసారి 2019 నుంచి 24 వరకు అధికార పార్టీ శాసనసభ సభ్యునిగా కొనసాగిన. మొత్తం వెరసి 10 సంవత్సరాలు మీ బిడ్డ ఎమ్మెల్యేగా మీకు సేవలు అందించగలిగినాడు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నేను నిబద్ధతగా 100కు 100% ప్రజల కోసమే బ్రతకాలి, ప్రజల కోసమే ఈ పదవి ఉపయోగపడాలి అని చెప్పి మాత్రమే నేను పనిచేసిన. ఈ ఊరిని అభివృద్ధి చేసేదానికి, ఈ ఊరిని ప్రశాంతంగా ఉంచేదానికి, ఈ ఊరిలోని పేద ప్రజల యొక్క కష్టాలను పరిష్కరించేదానికి నిరంతరం ఆలోచించిన, శ్రమించిన, ప్రయాణం చేసిన. ఉద్యోగస్తుల విషయంలో ఎప్పుడూ గౌరవంగానే ప్రవర్తించిన, వారి సాధక బాధలను అర్థం చేసుకోగలిగిన, ఉద్యోగస్తులుగా, చదువుకునే వారిగా వారి మేధస్సును గౌరవించిన. ఎమ్మెల్యేగా వారిపై ఎప్పుడు పెత్తనం చేయలే. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో నాకు సహకరించినటువంటి ప్రతి ఉద్యోగస్తునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. చిన్న ఉద్యోగస్తుల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగస్తుల దగ్గర వరకు పేరు పేరున ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. వ్యాపారస్తులు ప్రొద్దుటూరులో అధికంగా ఉన్నారు. వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను ఎమ్మెల్యేగా కొనసాగిన ఈ 10 సంవత్సరాల కాలంలో వ్యాపారస్తుల యొక్క భద్రత కోసమే పనిచేసిన నేను. రక్షణ వలయంగా నిలబడిన, మీ అభివృద్ధి కోసం పనిచేసిన నేను. మీ వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, మీరు ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని, స్వేచ్ఛగా మీ మనోభిప్రాయాలను వ్యక్తపరుస్తూ మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని చెప్పి 10 సంవత్సరాల నా ఎమ్మెల్యే పదవి మీ కొరకు నేను ఉపయోగించగలిగిన. ఎక్కడే కానీ ఏ ఒక్క వ్యాపారస్తుని నేను ఇబ్బంది పెట్టలేదు, బాధ పెట్టలేదు. డబ్బుల కోసమనో, రాజకీయాల కోసమనో, పదవుల కోసమనో మిమ్మల్ని బాధ పెట్టే క్రమం కానీ, భయపెట్టే క్రమం కానీ, మీ దగ్గర నుంచి దోచుకునే క్రమం కానీ మీ బిడ్డ రాచమల్లు ఒక్కనాటికి చేయలేదు, మరెన్నటికి కూడా చేయడు. నా శక్తి ఉన్నంత వరకు మీ అభివృద్ధి కోసం, మీ సంతోషం కోసమే నేను పనిచేయగలిగిన. ఇక పేదవారు, ఈ నియోజకవర్గంలో ఏ మూల నుంచి ఏ పేదవాడు నా ఇంటికి గడప తొక్కితే, అది ఏ కష్టమైనా కావచ్చు, ఆకలి అన్నా, వివాహం అన్నా, మరణమన్నా, ఆసుపత్రి అన్నా, విద్య అన్నా, ఒకటేమిటి, మనిషికి ప్రతినిత్యం ఎదురయ్యే ఆర్థికపరమైన కష్టాలలో, పేదరికంలో నా గడప తొక్కిన ప్రతి పేదవాన్ని నేను హృదయపూర్వకంగా నేను ఆలింగనం చేసుకోగలిగిన, వారి సమస్యను నేను గౌరవించగలిగిన, వారి సమస్యను నేను పరిష్కరించగలిగిన. నేను పేరు పేరున ప్రతి మనిషికి సహాయం చేయగలిగిన. నేను గడిచిన ఈ 10 సంవత్సరాల కాలమే కాకుండా పేదవారి విషయంలో అయితే 28 సంవత్సరాలుగా నేను వారి కష్టసుఖాల్లో భాగస్థుని పనిచేసిన. నాకు ఇచ్చిన అవకాశం ఒక్కసారి మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా 19 నుంచి 24 వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేయాలనో అంతా చేసిన. నేను తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లేని ప్రొద్దుటూరు నియోజకవర్గం పట్టణంలో 150 కోట్ల రూపాయలతో
శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించి మీకు అందించగలిగిన నేను. 120 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ నిధులతో అడిగిన ప్రతి చోట రోడ్డు కాలువ నిర్మించగలిగిన నేను. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి బడిని బాగు చేయగలిగినాము. మీరు అడిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతంగా మీకు అందించగలిగినా నేను. ప్రకాష్ నగర్ అయినా, వివేకానంద నగర్ అయినా, భగత్ సింగ్ కాలనీ అయినా, హౌసింగ్ బోర్డు అయినా, రాచమల్లు కాలనీ అయినా ఒక్కటేమిటి, 20, 30, 40 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని అన్ని కాలనీలను అభివృద్ధి చేసే దిశగా మీ బిడ్డ రాచమల్లు ప్రయాణం చేసినాడు. మీ మన్ననలు పొందగలిగినాడు. అభివృద్ధి విషయంలోనూ, నా జెండా సంక్షేమాన్ని పేదవారికి అందించిన విషయంలోనూ, నా నాయకుడు పాలన విషయంలో పారదర్శకత ప్రదర్శించిన విషయంలోనూ నేను మీ మన్ననలను, మా పార్టీ నేను పొందగలిగిన. వ్యక్తిగతమైనటువంటి నా మానవతా హృదయంతో మీకు సహాయపడిన విధానం ప్రతి నోట నన్ను అభినందించే విధంగానే ఉంది. మీ అందరికీ నేనంటే అభిమానమే, మీ అందరికీ నేనంటే ఇష్టమే. నన్ను మీ బిడ్డగా, మీ సోదరునిగా నన్ను దగ్గరికి తీసుకోగలిగినారు. సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించిన నన్ను పెద్ద లీడర్ని చేయగలిగినారు. 2 సార్లు ఎమ్మెల్యే పదవి ఇవ్వగలిగినారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలుగుతా? ఆ చర్మం ఒలిసి మీకు చెప్పులు కుట్టించినా కూడా మీ రుణం తీర్చుకోలేను. ఒక్కసారి ఓటమి చెందినంత మాత్రాన మిమ్మల్ని నిందించేంత బలహీనుడు కాదు మీ బిడ్డ రాచమల్లు. ఒక్కసారి నేను ఓటమి పాలైనంత మాత్రాన మీ వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యక్తి కాదు మీ బిడ్డ. రాజకీయ జీవితంలో గెలుపు ఓటములు సర్వసాధారణం. ఆ మాటకు వస్తే వరదరాజిరెడ్డి గారు ఓడలేదా? 2009లో ఓడలేదా? 2014లో ఓడలేదా? 2019లో ఆయన పోటీలే చేయకుండా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి కాలేదా? పెద్దలు ఓడినారు. కానీ ఓటమి చెందినప్పుడు కానీ, గెలిచినప్పుడు కానీ ప్రజలు నిందించడం మానుకుంటేనే మంచిది ప్రజాస్వామ్యంలో. మనం అన్నీ చేసినాం, అంతా మంచే, కానీ ఓటేయలే. దానికి కారణం వారి హృదయంలో మరొక ఆలోచన ఉంటుంది. మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు మా కుటుంబానికి మేలు జరుగుతాయని చెప్పి భ్రమించి ఉండొచ్చు. 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయనుకోండొచ్చు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు లేవనుకోండొచ్చు, కరెంటు బిల్లులు పెరగవనుకోండొచ్చు, ఆడపిల్లలు ఎంతమంది అంతమందికి డబ్బులు ఇస్తానని చెప్పినాడు కాబట్టి ఇస్తాడనుకోండొచ్చు, ప్రతి నెల 4,000 పెన్షన్ అనుకోండొచ్చు, అమ్మఒడి అంతమందికి ఇస్తానని చెప్పినది కావచ్చు, చేనేతలకు మగ్గం ఉంటే 500 యూనిట్ల వరకు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అని చెప్పినది కావచ్చు. ఇవన్నీ కారణాల చేత పేదరికంలో ఉండే మాకు ప్రతి నెల 15,000, 10,000, 12,000 డబ్బు వస్తుంది కదా అనే ఇష్టంతో, కోరికతో, వారి పేదరికంతో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు నమ్మి ఓటు వేసిండొచ్చు. ఆ నమ్మకం నమ్మకమా? ఆ నమ్మకం బొమ్మ అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ నేనైతే కోరుకుంటా ఉన్నా, ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చి ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు మేలు చెయ్యాలని కోరుకుంటా ఉన్నా. అందులో నా నియోజకవర్గం ఒకటి ఉంది. నా నియోజకవర్గంలో పేదవారు ఉన్నారు కాబట్టి ప్రతి నెలా వారికి 10-15 వేల రూపాయలు ప్రభుత్వం నుంచి రాగలిగితే మొట్టమొదట సంతోషించేవాడిని నేనే. ఏదేమైనప్పటికీ కూడా వరదరాజిరెడ్డి గారు విజయాన్ని సాధించినందుకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా శుభాకాంక్షలు వారికి. వారితో నేను ఓడినందుకు నాకు బాధ లేదు. కారణం ఎన్నోసార్లు చెప్పిన నా గురువు అత్యంత బలవంతుడు, రాజకీయంలో శక్తివంతుడని అంగీకరించిన ఆ రోజు కూడా ప్రజలు ఈరోజు అనుకూలమైన తీర్పు ఇచ్చినారు కాబట్టి ఆయన గెలవగలిగినాడు. ఒకసారి నేను విజయం సాధించిన ఆయన మీద, ఒకసారి ఆయన నా మీద విజయం సాధించినాడు. నేను గెలిచిన ఆయన మీద నాకు గౌరవమే, నేను ఓడిన ఆయనతో నాకు గౌరవమే. కానీ ఒక్క మాట అయితే చెప్పగలుగుతా, పెద్దలు వరదరాజిరెడ్డి గారికి మీకు చాలా బలమైనటువంటి బాధ్యతనిచ్చినారు ప్రజలు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతనిచ్చినారు. గడిచిన 25 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేసినారో ఏం చేయలేదో ఇక్కడ విమర్శించడం, పొగడడం అప్రస్తుతం. కేవలం ఉండబడిన 5 సంవత్సరాల కాలాన్ని మీకు ఇచ్చిన ఈ పెద్ద బాధ్యతను స్వీకరించండి. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి మీ చివరి రాజకీయ చరవాంక దశలో మీ కాలాన్ని ఉపయోగించి ఈ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలబడిపోయేంత గొప్ప కార్యక్రమాలు మీ పార్టీ ద్వారా, మీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నా. మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో రాచమల్లు ఓ సామాన్య ఓటరుగా, ఓ ప్రజానాయకునిగా, ఓ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ నాయకునిగా మీకు ఎప్పుడు నేను అభివృద్ధిలో సహకరిస్తా. కక్షలకు, కార్పణ్యాలకు, కక్షాదింపు చర్యలకు తిలోదకాలిచ్చి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన
గ్రామంగా ఆదర్శవంతమైన నియోజకవర్గంగా రాజకీయాలు నడపాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీరు చేయబోయే అభివృద్ధికి నేను ఎదురు చూస్తూ ఒక్క మాట అయితే చెప్పగలుగుతా. తెలుగుదేశం పార్టీ వారికి నేటి నుంచి 1 సంవత్సరం కాలం పాటు మిమ్మల్ని నేను విమర్శించను, మిమ్మల్ని నేను ప్రశ్నించను. కారణం, మీరు ఎగాసగా పడడానికి, ప్రభుత్వాన్ని సమాయత్తం చేసుకునేదానికి, ఉద్యోగస్తులను సమకూర్చుకునేదానికి, చెప్పిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేదానికి మీకు మేము ఇస్తూ ఉండే గడువు, ప్రజల వైపు నుంచి మేము ఇస్తూ ఉండే గడువు సంవత్సరం కాలం. సంవత్సరం వరకు పల్లెత్తు మాట మిమ్మల్ని నేను అనను, పల్లెత్తు మాట మిమ్మల్ని విమర్శించను. సంవత్సరం రోజులు ప్రెస్ ముందుకు కూడా నేను పెద్దగా రాను. ఇది మీకు ఇస్తాండే సమయం, ప్రజలు ఇస్తాండే సమయం. దాన్ని నేను కూడా అంగీకరిస్తూ ఉన్నా. 1 సంవత్సర కాలం దాటిన తర్వాత ప్రజల విషయాలలో తెలుగుదేశం పార్టీ ఏ తప్పులు చేసినా వారికి అందాల్సిన సంక్షేమం కానీ, ఈ నియోజకవర్గానికి అందాల్సినటువంటి అభివృద్ధి, మెడికల్ కాలేజ్ కానీ, పాల కేంద్రం తెలుసుకోవడం కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే వారు మేనిఫెస్టో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి తెలియజేసినారో వాటి విషయంలోనూ, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినాక చేస్తానని చెప్పిన సంక్షేమ పథకాల విషయంలోనూ 1 సంవత్సరం కాలం తర్వాత ప్రజా సమస్యల పరిష్కారంలో మీరు వెనకడిగేస్తే మేము ముందడుగు వేసి ప్రజల పక్షాన మా గొంతును వినిపించడానికి సంసిద్ధంగా ఉంటాం. శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో చట్టానికి లోబడి తప్పనిసరిగా ప్రజాస్వామ్యవాదులమై ప్రజల పక్షాన మీతో ఎప్పుడు కూడా మేము పోరాటం చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి సంసిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరొక్కసారి పెద్దలు వరదరాజిరెడ్డి గారికి శుభాకాంక్షలు. ఈ నియోజకవర్గ ప్రజలు 83,000 మంది నాకు ఓటేసినారు. 83,000 మంది ఓటేసినారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలా. నేను ఓటమి చెందినప్పటికీ కూడా నాకు వేసిన ఓట్లు 83,000 మంది వేసినారు. 83,000 మంది ప్రజలు ఈ సునామీలో కూడా, ఈ వేవులో కూడా, తెలుగుదేశం పార్టీ కింద వేవ్ వచ్చిన ఈ కాలంలో కూడా 83,000 మంది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నాకు ఓటేసినారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల, ఈ బిడ్డ రాచమల్లు పట్ల ఎంత ప్రేమ ఉందో నేను అర్థం చేసుకోగలుగుతా. దెయ్యని ఆ 10,000 మంది గురించి బాధపడేదానికంటే వేసిన 83,000 మంది ఓటర్ల గురించి నేను సంతోషించి వారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఓటేసినటువంటి 83,000 మంది నియోజకవర్గ ఓటర్లకు 100,000,000 వందనాలు మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాడు. నా ఈ ఎన్నికలలో 2024 ఈ నెల 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో 3 నెలల కాలం పాటు నా కోసం నిర్విరామంగా, అవిశ్రాంతంగా శ్రమించినటువంటి ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రాచమల్లు ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాడు? నా ప్రాణం ఇచ్చినా కూడా ఈ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలకు, నాయకుల రుణం నేను తీర్చుకోలేను. ఇది ముఖస్థుతి కోసమో మీడియా ముందు చెప్పే మాట కాదు. రాచమల్లు శరీరంలో బొటనవేల దగ్గర నుంచి తల వెంట్రుక వరకు కోస్తే తప్పనిసరిగా నా పార్టీ కార్యకర్తల, నాయకుల పట్ల కృతజ్ఞతాభావమే కనిపిస్తుంది. వారి పట్ల అచంచలమైనటువంటి ప్రేమే కనిపిస్తుంది. ఈ కష్టకాలంలో, ప్రభుత్వం లేని ఈ కష్టకాలంలో నా నియోజకవర్గ పార్టీ కార్యకర్తల, నాయకుల కోసం రాచమల్లు 365 రోజులు 24 గంటలు వారిని సంరక్షించడం కోసం, వారికి మనోధైర్యాన్ని నింపడం కోసం, వారి కష్టసుఖాలను పరిష్కరించడం కోసమే నేను బలిపీఠం ఎక్కడానికి కూడా సంసిద్ధంగానే ఉంటా అని చెప్పి నా పార్టీ క్యాడర్ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీతో మీ బిడ్డ రాచమల్లు ఉంటాడు, మీ అన్న రాచమల్లు ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఎక్కడే కానీ మీరు మనోధైర్యాన్ని విడనాడకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను చేత పట్టింది మీ మనస్సులో నుంచి తుడిపివేయకుండా ధైర్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు వేయండి. కనీసం 1 సంవత్సరం కాలం పాటు సమన్వయంతో, ఓర్పుతో తెలుగుదేశం పార్టీకి అవకాశాన్ని ఇవ్వండి. అంతవరకు ఎక్కడే కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడినా కానీ మీరు హింసను ప్రేరేపించే చర్య దిశగా ప్రయాణించొద్దని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కవ్వింపు చర్యలు ఎక్కడ చూసినా రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. గొడవ వాతావరణం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. అటువంటి వాతావరణం ప్రొద్దుటూరులో లేదు. ఆ లేకుండా ఉండే విధానాన్ని అట్టనే కొనసాగించాలని, ఎక్కడైనా ఒకటి అరా అటువంటి వాతావరణానికి ప్రయత్నం చేస్తే దాన్ని కట్టడి చేసేదానికి పోలీసులు ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా పోలీస్ శాఖకు తెలియజేస్తూ మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సదా మీ సేవలో మీ బిడ్డ రాచమల్లు. ఊపిరి ఉన్నంత వరకు ఈ ఊరి అభివృద్ధి కోసమే, నా ఊపిరి ఆగిపోయేంత వరకు మీ సంతోషం కోసమే.